For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో పెళ్ళి గురించి, అంటే చాలామంది పేరెంట్స్ ఆలోచిస్తూ ఉంటారు, మా అమ్మాయికి పెళ్ళి కావడం లేదు ఎందుకు. అమ్మాయి వయసు పెరుగుతూ ఉంటుంది, 26, 27, 28, 29, 30, 31, 32 ఇలా పెరుగుతూనే ఉంటుంది. కానీ అమ్మాయికి పెళ్ళి కాకుండా ఉండడం జరుగుతూ ఉంది. ఎందుకు అమ్మాయికి పెళ్ళి కావడం లేదు? అమ్మాయికి చూడడానికి అపేరెన్స్ బాగానే ఉంటుంది, క్వాలిఫైడ్, వాళ్ళ కట్న కానుకలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో అమ్మాయి ఇంటికి వస్తారు, చూస్తారు, మళ్ళీ తిరిగి ఎలాంటి సమాధానం చెప్పరు, అక్కడే బ్రేక్ అయిపోతూ ఉంటుంది. సో కారణాలు ఏమైంటే ఉంటాయంటే, ఇంట్లో ఆగ్నేయంలో దోషము, తూర్పు ఆగ్నేయంలో దోషము ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు అమ్మాయికి పెళ్ళి కాదు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో అమ్మాయికి పెళ్ళి అయితే తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే పేరెంట్స్ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలా ఎందుకు జరుగుతుంది? ఎలాంటి దోషాలు ఉంటే అలాంటి సంఘటనలు జరుగుతాయంటే, మీరు చూడండి, ఇక్కడ వచ్చేసి ఇది తూర్పు ఆగ్నేయం అండి, దీన్ని ఆగ్నేయం అంటాం. ఆగ్నేయం ఇది, దీని ఆగ్నేయం. ఈ ఆగ్నేయంలో ఎలా జరుగుతుంది అంటే, ఆగ్నేయం కప్పుగా మారిపోతుంది. ఇక్కడ వచ్చేసి టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ ఇచ్చేసి దీన్ని కప్పుగా చేస్తారు. ఇప్పుడు ఎవరింట్లో అయితే కాంపౌండ్లో ఆగ్నేయం కప్పుగా మారుతుందో దీనివల్ల తూర్పు ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది. అది కూడా పెళ్ళిని అడ్డుకుంటుంది. మరికొన్ని సందర్భాల్లో ఇక్కడ కాంపౌండ్లో ఆగ్నేయం పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది, ఇది తూర్పు ఆగ్నేయం పెరుగుతూ ఉంటుంది. లేదా దక్షిణాగ్నేయం కూడా పెరుగుతూ ఉంటుంది, దక్షిణాగ్నేయం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఆగ్నేయ దోషమే. కాంపౌండ్లో ఆగ్నేయము పెరిగినా, ఆగ్నేయము తరిగినా, ఆగ్నేయం పెరగడమే కాదండి, ఆగ్నేయం తరగడము అంటే ఆగ్నేయం లోపలికి వస్తూ ఉంటుంది. ఆగ్నేయం పెరిగినా దోషమే, ఆగ్నేయం తరిగినా దోషమే, తూర్పు ఆగ్నేయం. అలాగే దక్షిణాగ్నేయం పెరిగినా దోషమే, దక్షిణాగ్నేయం తరిగిన కాంపౌండ్ లోపలికి ఇలా వస్తూ ఉంటుంది. ఇది కూడా దక్షిణాగ్నేయం తగ్గినా కూడా ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది. ఇది కూడా పెళ్ళిని అడ్డుపడుతూ ఉంటుంది పెళ్ళికి. మరికొన్ని సందర్భాల్లో ఇక్కడ వచ్చేసి సెప్టిక్ ట్యాంక్ వేస్తారండి. సెప్టిక్ ట్యాంక్, ఈ సెప్టిక్ ట్యాంక్ ఆగ్నేయంలోనే వేస్తారు. చూడండి, ఆగ్నేయంలో ఫైర్, ఇంట్లో హోమం డెవలప్ కావాలి. ఇప్పుడు శుభాలకు ఇంట్లో హోమం చేస్తూ ఉంటారు, ఫైర్ డెవలప్ చేస్తూ ఉంటారు. ఫైర్ మీద నెయ్యి పోయాలి. సో నీళ్ళు పోస్తే ఎలా ఉంటుంది? ఫైర్ తగ్గిపోతుంది. ఇక్కడ కూడా అంతే, ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ ఇచ్చేస్తారు. మరి అందరు ఇస్తున్నారు కదంటే, అందరు ఇస్తున్నారు, అందరు ఫేస్ చేస్తూ ఉన్నారు. అందరు నన్ను అడుగుతుంటారు, సార్ అందరి ఇళ్ళల్లో సెప్టిక్ ట్యాంక్ ఉంది, అలాగే ఉంటుంది, మీరు వచ్చేసి ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ ఉంది అంటారు ఏంటని నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. నేను అంటాను, ఒక డాక్టర్ దగ్గరికి పోయినప్పుడే వాళ్ళ ఇంటి సమస్య చెప్తారు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే ఆ బాడీలో ఉన్న వ్యాధి ఏంటో చెప్తారు, వాళ్ళకు వచ్చిన రోగం ఏంటో చెప్తారు. అందరికీ ఆ వ్యాధి గురించి చెప్పరు కదా. అలాగే వాస్తు ఎక్స్పర్ట్ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్య ఏంటో చెప్తారు. ఆ సమస్య ఇందు మూలంగా వస్తుందని చెప్పేస్తాం, కానీ అందరి ఇళ్ళల్లో కనపడుతుంది, ఉన్నవాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ అనేది ఇది శుభాలను అడ్డుకుంటుంది, పెళ్ళి కావడము కష్టమవుతుంది. మరికొన్ని సందర్భాల్లో తూర్పాగ్నేయంలో మెట్లు ఇస్తారు. మెట్లు తప్పు కాదండి, ఇవ్వచ్చు, కానీ మెట్ల కింద బాత్రూమ్ ఇస్తారు. ఇది బాత్రూమ్ అండి, ఇది రూమ్ అయిపోతుంది, ఆకారం అయిపోతుంది. ఆ బాత్రూమ్ను వాడుతూ ఉంటారు, అది టాయిలెట్గా యూజ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? ఇంటికి తూర్పాగ్నేయము పెరుగుతుంది. ఎప్పుడైతే ఇంటికి తూర్పాగ్నేయం పెరిగిందో ఆగ్నేయం ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఆగ్నేయం ఇంబ్యాలెన్స్ అయిందంటే ఆగ్నేయంలో సరిపడు ఎనర్జీ ఉండదు, శుభాలను ఇవ్వదు. ఇంట్లో ఉన్న వాళ్ళ ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, పెళ్ళిళ్ళు కావు, అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు, ఎప్పుడు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు, ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఈ ఆగ్నేయం కట్ అవుతుందండి. వాళ్ళ ఇంట్లో ఈ ఆగ్నేయం ఉండదు, వారి ఇంటి షేప్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఎల్ షేప్లో ఉంటుంది వాళ్ళ ఇంటి ఆగ్నేయం వచ్చేసి. సో ఆగ్నేయం వాళ్ళ ఇంట్లో కట్ అవుతుంది. ఎప్పుడైతే ఇంట్లో ఆగ్నేయం కట్ అయిపోయిందో ఇక శుభాలకు ఛాన్స్ లేదు, శుభాలకు అవకాశం ఉండదు. ఇంట్లో ఉన్న ఆడపిల్ల బయటికి కోడలుగా వెళ్ళదు, మరి బయట ఉన్న అమ్మాయి ఇంటికి కోడలుగా కూడా రాదు. మరికొన్ని సందర్భాల్లో ఇంట్లో ఉన్న లేడీ ఒంటరిగా ఉండే అవకాశం ఉంటుంది, అంటే భర్త లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. దీనికి ఈ ఆగ్నేయ దోషమే కారణం. మరికొన్ని సందర్భాల్లో చూడండి, ఇక్కడ కాంపౌండ్లో కూడా ఆగ్నేయం కట్ అవుతుంది, కాంపౌండ్లో కూడా ఆగ్నేయం కట్ అవుతుంది. కాంపౌండ్లో ఆగ్నేయం కట్ అయిపోయింది అంటే ఇది కూడా కాంపౌండ్ అంతా కూడా ఎల్ షేప్లో వస్తుంది. దీని ఇంపాక్ట్, దీని యొక్క ప్రభావము ఈ ఇంట్లో పడుతుంది. అప్పుడు ఆ ఇంటికి శుభాలు ఉండవు, మంచి జరగదు. పెళ్ళి జరగాలని సమయము దగ్గరికి వచ్చినా
మాట ముచ్చట అంతా అయిపోయి చివరికి పెళ్లి దగ్గరికి వచ్చేసరికి అవి పెళ్ళికి శుభాలకు సిగ్నల్ ఇవ్వకుండా బ్రేక్ అవుతూ ఉంటాయి. పెళ్లి చూపుల వరకే పరిమితం అవుతుంటుంది, పెళ్లి వరకు వెళ్ళదు. కారణం ఏంటి అంటే ఇక్కడ ఆగ్నేయం కట్ అయిపోయింది, ఇది పర్మిట్ చేయదు. ఇంట్లో ఆగ్నేయం కట్ అయినా కూడా పర్మిట్ చేయదు. మరికొన్ని సందర్భాల్లో ఇక్కడ కిచెన్లో తూర్పాగ్నేయం ఎంట్రెన్స్ ఉంటుంది, ఇక్కడి నుంచి బయటికి ఎంట్రెన్స్ ఇస్తారు. ఇక్కడ యుటిలిటీ ఉంటుంది, దీన్ని వాడుకోవడానికి దీంట్లో నుంచి బయటికి యుటిలిటీ ఇస్తారు, అది కూడా మైనసే. అప్పుడు ఏమవుతుంది, ఆ తూర్పాగ్నేయము మైనస్గా మారుతుంది, ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది. ఆగ్నేయ దోషం ఎప్పుడైతే ఏర్పడుతుందో వారు ఆశించిన ఫలితాలు ఆ ఇంటికి రావు. మరికొన్ని సందర్భాల్లో చూసినప్పుడు ఇక్కడ వీధిపోటు పడుతూ ఉంటుందండి. తూర్పాగ్నేయం వీధిపోటు అంటే ఇక్కడి నుంచి రోడ్ వస్తూ ఉంటుంది, ఈ రోడ్ వచ్చేసి ఈ భాగాన్ని తగులుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రోడ్ వచ్చేసి ఈ భాగాన్ని తగులుతూ ఉంటుందో దాని మూలంగా తూర్పాగ్నేయము వీధిపోటు ఏర్పడుతుంది. తూర్పాగ్నేయం వీధిపోటు ఏర్పడింది అంటే ఈ ఇల్లు మొత్తము కూడా దోషంగా మారుతూ ఉంటుంది, ఇల్లు మొత్తము కూడా ఎనర్జీ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. చూడడానికి ఇది చిన్న రోడే అండి అంటూ ఉంటారు. సార్ ఇది చిన్న రోడ్డు, చిన్న గల్లీ అంతే అండి, దాంట్లో ఎక్కువ జనాలు నడుస్తూ ఉండరు. జనాలు నడవలసిన అవసరం లేదు, మనిషి కూడా జంతువే, మిగతా జంతువులు కూడా నడుస్తూ ఉంటాయి, వాటి ఇంపాక్ట్ కూడా దీని మీద పడుతూ ఉంటుంది. అందుకనే మీ ఇంట్లో శుభాలు జరగాలి అంటే, ముఖ్యంగా అమ్మాయి పెళ్ళి కావాలి అంటే, అమ్మాయి పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళాలి అంటే, మళ్ళీ ఎప్పుడు తను ఆనందంగా ఉండాలి అంటే, తన సంతానానికి ప్రాబ్లం రాకుండా ఉండాలి అని అంటే, మీ ఇంటికి సంబంధించిన అల్లుడు ఆరోగ్యంగా ఆదాయంగా అభివృద్ధి పథంలో నడుస్తూ ఉండాలి అని మీరు కోరుకుంటే ఈ ఆగ్నేయ దోషం లేకుండా చూసుకోండి. ఎప్పుడైతే వీటిని మీ పరిశీలనలో చూసుకున్నారో, ఎప్పుడైతే ఈ దోషాలు లేకుండా చేసుకుంటారో శుభాలు మీ వెంటే ఉంటాయి, మీరు అనుకున్న కోరికలు నెరవేరుతూ ఉంటాయి, ఈ దోషాలు లేకుండా చూసుకోగలరు.